Seven bells. ఓయ్ షేరు, ఓయ్ ఏంటి? ఓ షేరు, ఆ చప్పుడు నువ్వు వింటున్నావా? మన యజమాని ఇంట్లోకి దొంగ వచ్చినట్టున్నాడు చూడు. వస్తే వస్తాడు. అయితే ఏంటట? ఒకానొక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరిలో రామ్దయాల్ అనే ఒక చాకలివాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడే మనిషి. గ్రామంలో అందరి బట్టలు ఉతికి జీవనం సాగించేవాడు. రామ్దయాల్ దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ గాడిద పేరు భోలు. భోలు చాలా మంచిది. యజమాని చెప్పిన పని ఎప్పుడూ నిరాకరించేది కాదు. ఉదయం లేవగానే భోలును పిలిచి రామ్దయాల్ ఇలా చెప్పేవాడు. రా నా మిత్రమా, ఈరోజు కూడా మన పనిని ప్రారంభిద్దాం. భోలు కూడా యజమాని మాటలు విన్న వెంటనే ఆనందంగా నిలబడేది. రామ్దయాల్ బట్టల మూటలను భోలుపై వేసి చెరువు దగ్గరకు తీసుకెళ్లేవాడు. కాని అది ఎప్పుడూ బాధపడేది కాదు. యజమాని కోసం పనిచేయడం తన కర్తవ్యమని భావించేది. అదే ఇంట్లో షేరు అనే ఒక కుక్క కూడా ఉండేది. అది రాత్రివేళ కాపలా కాసేది. ఇంటికెవరైనా వస్తే వెంటనే మురిగేది. కాని కొన్ని రోజులుగా రామ్దయాల్ షేరును అంతగా పట్టించుకోవడం లేదు. షేరుకు సరైన ఆహారం ఇవ్వడం మానేశాడు. అప్పుడప్పుడు మిగిలిన అన్నముంటే మాత్రమే పెట్టేవాడు. లేకపోతే షేరు ఆకలితో ఉండాల్సి వచ్చేది. ఇది చూసి షేరు చాలా బాధపడేది. నేను రాత్రంతా కాపలా కాస్తాను, కానీ యజమాని మాత్రం నన్ను పట్టించుకోవడం లేదు. ఇలా రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం రామ్దయాల్ చాలా అలసిపోయి ఇంటికి వచ్చాడు. రోజంతా పనిచేసి అలసిపోయి భూలును కట్టేసి షేరుకు కొద్దిగా అన్నం వేసి తాను ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా ఉంది. చంద్రుడు వెలుగులు విరుజిమ్ముతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడు ఆ ఇంటి దగ్గరికి ఒక దొంగ వచ్చాడు. ఆ దొంగ చాలా జాగ్రత్తగా ఇంటి చుట్టూ తిరిగాడు. ఎవరూ లేరని చూసి నెమ్మదిగా లోపలికి ప్రవేశించాడు. భోలుకి ఏదో శబ్దం వినిపించింది. ఓయ్ షేరు, ఓయ్! ఏంటి? ఓ షేరు, ఆ చప్పుడు నువ్వు వింటున్నావా? మన యజమాని ఇంట్లోకి దొంగ వచ్చినట్టున్నాడు చూడు. వస్తే వస్తాడు. అయితే ఏంటట? గాడిద ఆశ్చర్యపోయింది. అదేంటి సోదరా అలా అంటావ్? ఇంట్లో దొంగలు పడితే అరిచి యజమానిని హెచ్చరించడం నీ ధర్మం కదా. చెప్పు సోదరా. షేరు కొంచెం కోపంగా చెప్పింది. నిజమే, కానీ నా దృష్టిలో యజమానిగా తన ధర్మాన్ని అతను నిర్వర్తించడం లేదు. కాబట్టి నేను కూడా అతని క్షేమాన్ని పట్టించుకోవడం లేదు. అయ్యయ్యా, ఎంత మాట! అంత మంచి వాడిని పట్టుకుని అంతంత మాట అంటావా? ఏంటి మంచి? రోజు నువ్వు చెరువుకి బట్టలు మోసుకుపోతావు. నువ్వు చేసే పని కనిపిస్తుంది. అందుకే నిన్ను దుక్కలా మేపుతున్నాడు. కానీ నిద్ర మానుకొని నేను కాపలా కాస్తున్నా అతనికి కనిపించడం లేదు. అందుకని నాకు మాత్రం ఏదో 4 మెతుకులు మిగిలితే పెడుతున్నాడు. లేకపోతే అదీ లేదు. నాకు అరవడానికి కూడా ఓపిక లేదు. పో ఇక్కడి నుండి. అయ్యో, అలా అనవద్దు. ఇది పగ తీర్చుకోవాల్సిన సమయం కాదు. లే, ఒక్కసారి నువ్వు బిగ్గరగా అరిచావంటే యజమాని మేల్కొంటాడు. చూడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నా మనసు కరిగేదే లేదు. ఆకలితో మాడి మాడి నా మనసు కూడా మొద్దుబారిపోయింది. బండెడు చాకరీ చేసే నీకు యజమాని మీద బండెడు ప్రేమ ఉంటే నీకు నువ్వు ఏదో ఒకటి చేసుకో. బోలుకు కోపం వచ్చింది. చీ, కుక్క అంటే విశ్వాసానికి మారుపేరంటారు. నిన్ను చూస్తుంటే అది తప్పనిపిస్తోంది. మీకంటే మా గాడిదలే నయం అని బోలు గట్టిగా అరవడం ప్రారంభించింది. అది గట్టిగా అరవడంతో యజమాని మేల్కొన్నాడు. యజమాని కోపంగా బయటకు వచ్చాడు. హే గాడిద, పగలంతా ఊర్లో జనాలందరి బట్టలు ఉతికి ఉతికి నేను అలసిపోయి పనుకుంటే నా నిద్రనే భంగం చేస్తావా? నిన్ను ఇలాగే వదిలేస్తే రోజు నా నిద్ర ఇలానే చెడగొడతావు. బోలును కొట్టడం ప్రారంభించాడు. బోలు ఎంతో బాధపడింది. అది అరిచింది, కాని యజమాని కోపం తగ్గలేదు. రామ్దయాల్ బోలును బాగా కొట్టాడు. బోలు చావు దెబ్బలు తింది. షేరు మాత్రం మౌనంగా అన్నీ చూస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి యజమాని ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. బోలు నొప్పితో పడుకుంది. షేరు బోలు దగ్గరకు వచ్చి, చూసావా, నేను చెప్పాను కదా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని. అదే జరిగింది. నిజమే సోదరా, క్షమించు. నేను చాలా అత్యుత్సాహం చూపించాను. షేరు నిశ్శబ్దంగా నిలబడింది. ఆ రాత్రి ముగిసింది. కాని భోలు మాత్రం నొప్పితో నడవలేకపోయింది. రామ్దయాల్ కూడా తన తప్పు గ్రహించాడు.
నేను బోలుని ఎందుకు కొట్టాను? అది నన్ను హెచ్చరించడానికి అరిచింది, అందుకే కొట్టి ఉంటాను. షేరు మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. అత్యుత్సాహానికి పోయి ఎవరో చేయాల్సిన పనిని మనం చేస్తే ఈ గాడిదలాగే చావు దెబ్బలు తినక తప్పదు. ఒకరోజు ఉదయం సోను పావురం గొంతు విని జంతువులన్నింటికీ మెలకు వచ్చింది. అడవిలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. గోల్డీ పులి యొక్క తమ్ముడు పిడ్డీ పులి మన అడవి పొలిమేర దాటి ఇక్కడికి వస్తున్నాడు. అందరూ తన నుండి జాగ్రత్తగా ఉండండి. ఈ మాట విని డంకీ గాడిద చెవులు తెరుచుకున్నాయి. తను ఆలోచించింది. పెద్ద పులి, ఈ పేరును బట్టి అది ఒక చిన్న పులిలా అనిపిస్తుంది. షేర్ఖాన్ అడవిలో లేరు. అలాంటప్పుడు నేనే తనను చంపేసి అడవిలో ఉన్న జంతువుల దృష్టిలో నేనే హీరోనైపోతా. అలా ఆలోచిస్తూ తను వేగంగా అడవి పొలిమేర వైపుకి పరుగు తీసింది. అరే డంకీ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? పిద్ది పులి నిన్ను చంపేస్తాడు. దారిలో ఎన్నో జంతువులు తనని ఆపడానికి చూశాయి, కాని తను ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. అడవి పొలిమేరకు చేరుకుని గట్టిగా అరిచింది. అరే ఓ పెద్ది పులి, నువ్వు ఎక్కడున్నావు? నా అడవిలోకి దూరడానికి నీకు అసలు ఎంత ధైర్యం? తన మాట విని ఒక పెద్ద పులి చెట్ల మధ్యలో నుండి బయటకొచ్చింది. దాన్ని చూసి తన కాళ్ళు వణకడం మొదలయ్యాయి. అయ్యో దేవుడా, తన పేరుతో పోలిస్తే తన సైజ్ మరీ పెద్దదిగా ఉంది స్నేహితులారా. నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కదా, ఉండు, ఇప్పుడే నిన్ను ఆహారంగా మారుస్తాను. అలా అంటూ తను డంకీ వైపుకి వెళుతూ ఉండగా అప్పుడే షేర్ఖాన్ అక్కడికి చేరుకున్నాడు. నా అడవిలో ఉన్న జంతువులకే హాని కలిగిస్తావా? ఇప్పుడే నేను నీ సంగతి చెబుతాను. అలా అంటూ తను వెంటనే పిద్ది పైన దాడి చేసి తనని దారుణంగా గాయపరిచాడు. షేర్ఖాన్, నాకు జరిగిన అవమానానికి నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను. డంకీ, ఇంతకీ నువ్వు ఒక గాడిదవయ్యుండి ఒక పులితో పోటీ పడ్డానికి ఎందుకొచ్చావు? తన పేరు పెద్ది కదా, అందుకే తనేదో చిన్న పులై ఉంటుందనుకున్నాను. కానీ చూస్తే అది చాలా పెద్దగా ఉంది. తన మాటలు విని షేర్ఖాన్ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు డంకీ గాడిద నల్లకొండల వైపుకు వెళుతూ ఉండగా అక్కడ తనకి ఒక జీబ్రా కనిపించింది. రండి రండి నా ప్రియమైన వినియోగదారులు, నా మాయావి ఆకుల అద్భుతం చూడండి. ఒక ఆకు తిన్న వెంటనే మీరు 10 నిమిషాలు ఎవరికీ కనపడకుండా మాయమైపోతారు. ఏమన్నావు? ఒక ఆకు తినగానే 10 నిమిషాల్లో మయమైపోతారా? అంటే నేను ఎవరికే కనిపించనా? అవును అవును, ఎవరూ చూడలేరు. కావాలంటే ఒకసారి తిని చూడు. అలాగే, ఇప్పుడే తినేస్తాను నేను. అలా అంటూ తను ఒక ఆకును తినేసింది. అప్పుడే అక్కడ ఉన్న 2 కుందేళ్లు గట్టిగా అరిచాయి. అరే అరే, ఈ గాడిద ఎక్కడికి భయమైపోయింది? ఇందాక ఇక్కడే ఉన్నాడు కదా. అరే, అంటే నిజంగానే నేను వీళ్ళకి కనిపించడం లేదా? అరే డంకీ, వాళ్ళ ఇద్దరికే కాదు, నాకు కూడా నువ్వు కనిపించడం లేదు. ఎక్కడున్నావు నువ్వు? ఈ మాటలు విని డంకీ సంతోషంతో ఎగిరి గంతులు వేసింది. ఇప్పుడు వస్తుంది నాకు అసలు మజా. డంకీ, 10 నిమిషాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు. అలాగే, నాకు ఇంకో 2 ఆకులు ఇవ్వు. తీసుకో, నువ్వు నా మొదటి గ్రాహకుడివి, అందుకే నీకు పూర్తిగా ఉచితం. 2 ఆకులు తీసుకుని డంకీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకోవైపు షేర్ఖాన్ అడవిలో తిరుగుతున్నాడు. అప్పుడే తనకి ఒక గుహ నుండి శబ్దం వినిపించింది. షేర్ఖాన్, నన్ను కాపాడండి, లేదంటే ఈ ఎలుగుబంటి నన్ను తినేస్తుంది. నేను కూడా మీ అడవిలో ఉండే ఒక మేకని. అరే, చూస్తుంటే ఒక మేక ఈ గుహలో ఇరుక్కుపోయినట్లుంది. నేను తనని కాపాడాలి. అలా అంటూ షేర్ఖాన్ గుహ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ తనకి గోల్డీ మరియు పిద్ది కనిపించాయి. మీరేంటి ఇక్కడ?
ఇందాక మేకలాగా మాట్లాడింది నేనే షేర్ ఖాన్. నిన్ను మా వలలో వేసుకోవడానికి. షేర్ఖాన్ ఏమైనా చెయ్యక ముందే 2 పులులు తన మీద దాడి చేశాయి. సోను పావురం అక్కడ్నుండి వెళుతూ ఉండగా తనకి షేర్ఖాన్ అరుపులు వినిపించాయి. అరే, ఇది షేర్ ఖాన్ గొంతులా ఉంది. తను వెంటనే గుహ లోపలకు వెళ్ళింది. అక్కడ తనకి షేర్ఖాన్ బందీగా కనిపించాడు. మీరిద్దరూ కలిసి ఒకేసారి నా మీద దాడి చేసి మోసం చేసి నన్ను బంధించారు. ఒక్కొక్కరు పోటీకి వచ్చి ఉంటే అప్పుడు ఎవ్వరిలో ఎంత బలముందో నేను చూపించేవాడిని. ఆ విషయం మాకు కూడా తెలుసు షేర్ ఖాన్. అందుకే కదా కలిసి నీ మీద దాడి చేశాము. అయ్యో దేవుడా, షేర్ ఖాన్ ప్రాణాలకి ప్రమాదం ఉంది. షేర్ ఖాన్ని కాపాడడానికి నేను ఏదోటి చెయ్యాలి. సోను పావురం ఈ విషయాన్ని అడవిలో అన్నింటికీ చెప్పేసింది. అలాగే జంతువులన్నీ ఒక చోటుకు చేరుకున్నాయి. మనం ఎలాగైనా షేర్ఖాన్ని కాపాడాలి. 2 పులులతో పోటీ పడే ధైర్యమున్న జంతువు మన దగ్గర ఎవరున్నారు? అవన్నీ ఆలోచించడం మొదలుపెట్టాయి. కాని దేనికి గుహలోపలకు వెళ్ళి ఆ 2 పులులతో పోటీ పడే ధైర్యం లేదు. అప్పుడే గాడిద ఇలా అంది. ఇదే సరైన అవకాశం. పెద్ద పెద్ద మాటలు చెప్పి షేర్ ఖాన్ని కాపాడడానికి వెళ్తాను. గుహలోకి వెళ్ళాక ముందు ఆకు తిని మాయమైపోతాను. అప్పుడు షేర్ ఖాన్ని సులభంగా విడిపించొచ్చు. ఆ తర్వాత నేను అడవిలో హీరో అయిపోతాను. మీరందరూ ఊరికే మాటలు చెబుతున్నారు. నేను వెళ్ళి మన రాజుగారిని కాపాడతాను, అది ఒంటరిగా. తన మాటలు విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. గాడిదకి మంచి అవకాశం దొరికిందని సంతోషంగా ఉంది. అలాగే గుహవైపుకి పరుగు తీసింది. తను గుహ లోపలకు వెళ్లి చూస్తే అక్కడ షేర్ ఖాన్ బోనులో బందీగా ఉన్నాడు. అలాగే మిగతా ఆ 2 పులులు అక్కడే నిలబడున్నాయి. ఏంటిది? షేర్ ఖాన్ని కాపాడడానికి ఒక గాడిద వచ్చింది. ఈ గాడిద మీ కళ్ళ ముందే షేర్ ఖాన్ని విడిపించి మరీ తీసుకుని వెళ్తాడు. నువ్వు నిజంగా అలా చేస్తావా? అప్పుడే డంకీ గాడిద తన వీపు మీదున్న ఆకుల్ని కింద పడేసి ఆ పులుల ఎదురుగానే వాటిని మంచిగా నమిలి తింది. ఆ 2 డంకీ వైపు ఆశ్చర్యంగా చూశాయి. ఏమైందో చెప్పండి. గాలి పోయిందా? ఇక మీరు నన్ను చూడలేరు. అలా అంటూ తను షేర్ఖాన్ ఉండే బోను దగ్గరకు వెళ్లి దాన్ని తెరవడం మొదలుపెట్టింది. ఇంతలో గోల్డీ ఇలా అంది. మీ అడవిలో ఒకరిని మించిన ఒకరు కార్టూన్లున్నారు షేర్ ఖాన్. చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. అలా అని తను డంకీ మీద దాడి చేసింది. అరే, ఏమైంది? నువ్వు నన్ను ఎలా చూడగలుగుతున్నావు? నేను ఆకులు సమయానికే తిన్నాను కదా. పంజరంలో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకో. వద్దు. స్నేహితులారా, ఒక గాడిదయ్యుండి డంకీ షేర్ఖాన్ని కాపాడడానికి వెళ్ళాడు. ఈ అడవిలో మనం ఇంతమంది జంతువులం ఉండి కూడా భయపడి కూర్చున్నాము. అవును, మనం కూడా తనకి సహాయం చేయడానికి వెళ్ళాలి. పదండి. జంతువులన్నీ ఏకమయ్యి గుహవైపుకి బయలుదేరాయి. స్నేహితులారా, ఎవరు కూడా మీ అడుగుల్ని ఆపకండి. మనం షేర్ఖాన్ని కాపాడటంలో డంకీకి సహాయం చేయాలి. అవి అన్నీ ఒకేసారి గుహ లోపలకు చేరుకున్నాయి. అరే, ఏంటిది డంకీ? అక్కడ అంత పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన తర్వాత ఇక్కడికొచ్చి నువ్వు షేర్ఖాన్తో పాటు బందీగా మారిపోయావు. అయ్యో దేవుడా, జంతువులన్నీ ఒకేసారి వచ్చాయా? రైనో పరిగెత్తుకుంటూ వెళ్లి గోల్డీని గుద్దేసింది. ఏనుగు పిద్దిని గుద్దేసింది. అయ్యో భగవంతుడా! అరే వా మిత్రులారా, అవి అన్నీ కలిసి ఆ 2ంటిని బాగా కొట్టాయి. చివరికి ఆ 2 అక్కడ్నుండి భయంతో పారిపోయాయి. మేము తప్పకుండా తిరిగి వస్తాము. అవి వెళ్ళిపోయాక జంతువులు షేర్ఖాన్ అలాగే డంకీని విడిపించాయి. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఎంతో సాహసం చేసి నన్ను కాపాడారు. డంకీ,
నువ్వంత పెద్ద పెద్ద డైలాగులు నువ్విక్కడికొచ్చి బందీగా మారడానికి మాతో చెప్పావా? నేను మాయావి ఆకును తిన్నాను. మరి నేను ఎందుకని మాయం అవ్వలేకపోయాను? తప్పకుండా నువ్వు ఆ మాయావి ఆకు ఆ జీబ్రా దగ్గర తీసుకున్నావు కదా. ఆ విషయం నీకెలా తెలుసు? జీబ్రా ఇంకా 2 కుందేలు కలిసి ఇలానే అందరినీ గాడిదలను చేస్తున్నాయి. కానీ నువ్వు ముందే గాడిదవి, ఇప్పుడు ఇంకా పెద్ద గాడిదవయ్యావు. ఈ మాట విని డంకీ తలదించుకుంది. జంతువులన్నీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి.